సో ఇది గైస్ జస్ట్ ఇప్పుడే వ్యూ పాయింట్ అయితే క్రాస్ చేసి కిందకి వెళ్తున్నాం అనమాట. అండ్ మన బ్రో కూడా మంచి చూపించారు. థ్యాంక్స్ బ్రో, మంచి వ్యూ పాయింట్ అయితే తీసుకెళ్ళావు. అదే అండ్ మన ఓకే, మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. కాదు బ్రో, ఇంకొక క్వశ్చన్, మన తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు బ్రో? ఇక్కడ ఎక్కువ మంది ఉంటారా? తెలుగు వాళ్ళు ఎక్కడైనా డామినేషన్ బ్రో. అసలు మీరు ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళే. ఓకే, ఇప్పుడు మా బ్యాచ్ లో 180 మెంబర్స్ చేసుకుంటే అందులో 80 మెంబర్స్ తెలుగు వాళ్ళు. అబ్బా. సో అది గైస్, మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. సో థ్యాంక్స్ టు నారాయణ అండ్ చైతన్యనా మేజర్లీ. యా, సో అది గైస్, ఇప్పుడు వేరే అదర్ సైడ్ ఆఫ్ ద క్యాంపస్ కి అయితే మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలు ఇది గైస్, ఇక్కడ భాగ్యశ్రీ ఇందాక గెస్ట్ హౌస్ అయితే మనం చూసాం కదా ఎక్కుతున్నప్పుడు. సో ఇన్స్టిట్యూట్ క్లినిక్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఎవరికైనా స్టూడెంట్స్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళకి ఇక్కడే ఇన్స్టిట్యూట్ క్లినిక్ కూడా ఉంటుంది అనమాట. సో అండ్ ఇదంతా చాలా బాగుంది. ఇదంతా భలే నేచర్ అంతా డెకరేట్ చేశారు కదా. అండ్ ఇది మన ఇందాక వచ్చిన స్టాచ్యూ. అండ్ అక్కడ మన ఇప్పుడు బస్సు ఎక్కితే మనం అదర్ సైడ్ వెళ్ళిపోతాం అనమాట. ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు, Rohit_Surisetti. హాస్టల్ నుంచి వేరే క్యాంపస్కి వెళ్ళే ముందు ఇక్కడ మంచి వ్యూ పాయింట్ ఒకటి ఉంది. మన హాస్టల్స్ బ్యాక్ సైడ్ అని మన బ్రదర్ తీసుకెళ్తున్నారు అనమాట. ఇందాక చూసాం కదా బాయ్స్ హాస్టల్ ఇది. సో ఆ కిందకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇందాక బ్యాక్ సైడ్ చూపించాం కదా, ఇదంతా మనకి ఫారెస్ట్ ఏరియా. పీకాక్ సౌండ్స్ అవన్నీ వినబడుతున్నాయి అనమాట. సో పీకాక్స్ అవన్నీ క్యాంపస్కి వస్తూ ఉంటాయంట. రెయిన్ అయితే ఎప్పుడు చిన్న లైట్ గా స్టార్ట్ అవుతుంది గైస్. సో అది, సో కిందకి వెళ్ళిన తర్వాత వ్యూ అది చూపిస్తుంది. ఇది మనకి బృందావని బాయ్స్ హాస్టల్స్ అనమాట. జస్ట్ దాని బ్యాక్ సైడే మనకు ఒక రోడ్ ఉంటుంది అనమాట. అంటే లైక్ జస్ట్ ఒక వ్యూ పాయింట్ లాగా అనమాట. సో అక్కడికి వెళ్తున్నాం. వ్యూ పాయింట్ లాగా ఫారెస్ట్ ఇదంతా లెఫ్ట్ సైడ్ చూడండి, అంతా ఏదో ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. అండ్ ఒక దగ్గర ఎక్కడో ఫెన్స్ ఉంటుంది, సో దట్ బయటకి ఇంకా యానిమల్స్ రాకుండా అండ్ స్టూడెంట్స్ కూడా వెళ్ళకుండా. అండ్ ఇదంతా మనం వ్యూ పాయింట్ కి అయితే వెళ్తున్నాం. సో లెట్ us go. ఇది గైస్, ఇదంతా హాస్టల్ బ్యాక్ సైడ్. అండ్ ఈ రోడ్డు మనం అలా బ్యాక్ సైడ్ నుంచి అలా ఆడిటోరియం వరకు కూడా వెళ్ళిపోవచ్చు అంట. అంటే లైక్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంది కదా మన ఇటువైపు క్యాంపస్ కి. సో ఇది గైస్, వ్యూ అంతా చూడండి, అంతా నేచర్ మధ్యలో నడుస్తున్నట్టే ఉంది కదా హాస్టల్స్ బ్యాక్ సైడ్. ఇదంతా మనకి రైట్ సైడ్ అంతా ఇంకా ఫారెస్ట్ ఏరియా, రిస్ట్రిక్టెడ్. ఇక్కడ మనకి వాల్స్ అవి కనబడుతున్నాయి కదా. సో ఇది గైస్, జస్ట్ ఇప్పుడు ఆడిటోరియం దగ్గరికి అయితే వచ్చాం గైస్. ఆడిటోరియం ఇక్కడ కింద అమూల్ కూడా ఉందన్నమాట. ఎవరైనా స్టూడెంట్స్ వాళ్ళకి రావడానికి, ఐస్ క్రీమ్ అవి తినడానికి. అండ్ ఇటువైపు అంతా ల్యాబ్స్ అవన్నీ ఉంటాయంట, కొన్ని ఫ్యాకల్టీ ల్యాబ్స్ ఇవన్నీ. ఇది ఆడిటోరియం. చూద్దాం, ఓపెన్ అయితే వి విల్ ఆల్సో ఎక్స్ప్లోర్ ఇన్ సైడ్, లేదంటే బయట నుంచి. ఓకే, బట్ చిన్నది వర్షం మీకు కనబడుతుంది అనుకుంటున్నా, అందుకే అంబ్రెల్లా కూడా వేసుకోవాల్సి వచ్చింది, చిన్న వర్షం. సో దిస్ ఇస్ అమూల్ అండ్ ద ఆడిటోరియం అనమాట. ఇది ఆడిటోరియం ఫ్రంట్ సైడ్ గైస్. అగోరా అని ఉంది కదా ఆడిటోరియం, ఈరోజు సండే అవడంతో క్లోజ్ డే ఉందన్నమాట. బట్ లోపల అవి ఇక్కడ కాన్వకేషన్ అవన్నీ ఇక్కడే అవుతాయా? కాన్వకేషన్ కానీ ఏమైనా సెమినార్స్, ఎవరైనా చీఫ్ గెస్ట్ వచ్చినా అవన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట, ఈవెంట్స్ అన్ని కూడా. సో అగోరా అన్నది. అండ్ అక్కడ రెడ్ కలర్ కనబడుతుంది కదా, అదే మనం ఇందాక వచ్చిన మెయిన్ గేట్. సో ఇక్కడ మనం ఇప్పుడు బస్ ఎక్కేసి వేరే అదర్ సైడ్ ఆడిటోరియం, అండ్ తర్వాత క్లాస్ రూమ్స్ కూడా ఏమైనా వీలైతే ఇక్కడ కవర్ చేద్దాం ఈ సైడ్ ఆఫ్ క్యాంపస్ లో. మనం చూసుకున్నాం కదా సంగాత స్టార్టింగ్, మనం వచ్చిన స్టార్టింగ్ లో చూసుకున్నాం ఈ స్టాచ్యూ అండ్ సంగాత అని. ఇది ఏంటబ్బా అనుకున్నాం, కానీ ఇదంతా క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ అండ్ లైబ్రరీ ఉంటుందంట. సో లోపలికి వెళ్ళి వీలైతే ఒక చిన్న గ్లింప్స్ చూపిస్తా. చూస్తున్నాం కదా ఐటీ పాలక్కాడ్ చిన్న మినియేచర్ లా ఉందన్నమాట. మనం యాక్చువల్లీ ఇక్కడ ఉన్నాం, ఈ హిల్స్ పక్కన ఉంది కదా నీలా క్యాంపస్, కరెక్ట్ ఇక్కడ ఉన్నాం అనమాట. ఇది మెయిన్ రోడ్డు. ఇటువైపు క్రాస్ చేస్తే మనకు ఉన్నదంతా అటువైపు మన హాస్టల్స్ కానీ, ఇదంతా చాలా పెద్దగా ఉంది బ్రో ఇటువైపు అంతా. ఓకే ఓకే, కన్స్ట్రక్షన్ తక్కువైంది. కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఏంటి అన్నది? అదే ఇక్కడ ఇది మనకి ఇప్పుడు ఆడిటోరియం చూపించారు కదా, ఇది ఇక్కడ యాక్చువల్లీ కొన్ని ఆల్రెడీ కట్టేశారు, తండ్రి మళ్ళీ మార్చి రీమోడల్. ఇక్కడ గ్రౌండ్ అది ఉంటుంది. ఓకే, ఇక్కడ మన హాస్టల్. అచ్చా, ఈ మధ్యలో ఏంటి అకాడమిక్ బ్లాక్, లేక్ లాగా చిన్నది ఏదో ఉందా, లేక్ సైడ్ లాగా? లేక్స్ లాగా ఉంటాయి. సైడ్ వెళ్ళాలంటే మళ్ళీ బస్ తీసుకోవాలి. అచ్చా అచ్చా అచ్చా, ఇక్కడంతా మళ్ళీ డిపార్ట్మెంట్ బ్లాక్స్. అచ్చా, బాగుంది ఇదంతా కూడా. ఇది క్రికెట్ గ్రౌండ్ అనుకుంటా కదా? అవును, కానీ అవి ఇంకా కట్టలేదు కన్స్ట్రక్షన్. ఇక్కడ షిఫ్ట్ చేయడం ఆ టైప్ లో ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. సో ఇది గైస్ ఐఐటి పాలక్కాడ్ ప్లాన్ అనమాట. సో ఇన్ ప్రోగ్రెస్ ఉంది అటువైపు అంతా కూడా. ఇక్కడ మనకి కంప్యూటర్ ల్యాబ్ అనమాట. స్టూడెంట్స్ అందరూ కూడా జస్ట్ మీ అందరికి ఒక చిన్న క్లిప్స్ చూపిస్తా. ఇక్కడంతా కూడా ఎవరైనా వచ్చి ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా చేసుకోవచ్చు అనమాట. కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మన క్లాస్ రూమ్స్, ల్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఏమైనా క్లాస్ రూమ్ ఓపెన్ అయితే అని చూస్తున్నాం, ఓపెన్ ఉంటే మీ అందరికీ చూపిద్దామని. బట్ ఇదంతా బ్యూటిఫుల్ ఉంది. ఇదంతా సండే వల్ల అదొకటి. ఇదంతా చూడండి, ఇదంతా అకాడమిక్ సెక్షన్, జనరల్ స్టూడెంట్స్ కూర్చోడానికి ఇదంతా చిన్న ప్లేస్ అనమాట. ఇది మనకి సెంట్రల్ లైబ్రరీ చేసి అకాడమిక్ సెక్షన్ లో. సో లోపలికి వెళ్ళి ఒక చిన్న వీడియో అయితే చూపిద్దాం. సో లెట్ us go.
క్యాంపస్ అనమాట. నీలా క్యాంపస్ నుంచి ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద క్యాంపస్కి అయితే వచ్చేసాం అనమాట. ఇటువైపు మొత్తం మనకి గ్రౌండ్ కానీ స్పోర్ట్స్ అండ్ డిపార్ట్మెంటల్ బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మనకి కెమిస్ట్రీ ల్యాబ్ అవి ఉన్నాయంట. లెఫ్ట్ సైడ్ మనకి బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా. అండ్ ఇటువైపు మనం ఇప్పుడు ఒక గ్రౌండ్ ఉందంట, ఫుట్బాల్ గ్రౌండ్ జస్ట్ ముందు ఉంది, అక్కడ వెళ్ళి చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో స్టూడెంట్స్కి మొత్తం అది ఓన్లీ ఫర్ అటువైపు అదర్ సైడ్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ లాగా, జూనియర్స్. బట్ మెజారిటీ ఆఫ్ ద క్యాంపస్ ఈజ్ ఆన్ ద అదర్ సైడ్. ఇప్పుడు మనం వచ్చాం కదా, సో మొత్తం ఈ క్యాంపస్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి మేము మొత్తం చూపిస్తా. గ్రౌండ్ ఏంటి, లైబ్రరీ చూసాం, జిమ్ ఇవన్నీ ఉంటాయి కదా, స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్ ఇవన్నీ కూడా. సో ఇది గైస్ ఇదంతా ల్యాబొరేటరీస్ అనమాట, కెమిస్ట్రీ ల్యాబ్స్ అంట. అండ్ మనకి స్పోర్ట్స్ కూడా ముందు వస్తుంది, చూపిస్తాం. సో ఇది గైస్ ఇదంతా మనకి స్టూడెంట్స్ ఆడుకోవడానికి అనమాట, స్పోర్ట్స్ గ్రౌండ్. ఇది చూస్తున్నారు కదా, ఇది ఫుట్బాల్, బిగ్ మేజర్ ఫుట్బాల్ గ్రౌండ్ అనమాట. ఆ పక్కన మనకి కనబడుతున్నవి క్రికెట్ నెట్స్, క్రికెట్ అక్కడ ఆడుకొని ప్రాక్టీస్ చేసుకోవడానికి. అండ్ మనకి వాలీబాల్ కోర్ట్స్ కూడా కనబడుతున్నాయి అనమాట, ఇక్కడ వాలీబాల్ ఆడుకోవడానికి. సో ఇది ఒకటేనా బ్రో, గ్రౌండ్ ఇంకా ఉన్నాయా? ఓకే, ఇంకొక గ్రౌండ్ కూడా ఉందంట, అక్కడ క్రికెట్ అది ఆడుకోవడానికి మేజర్. సో ఇది బేసికలీ ఇట్స్ అ ఫుట్బాల్ గ్రౌండ్ అనమాట. ఫుట్బాల్ అది చూస్తున్నారు కదా, కొంచెం వర్షం వల్ల తడిగా ఉంది, అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ చూస్తున్నాక గ్రీనరీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇందాక నుంచి వస్తున్నాం, మంచి గ్రీనరీ క్యాంపస్ ఎక్కడ చూసినా కూడా. సో ఇది స్పోర్ట్స్ గ్రౌండ్. అండ్ నెక్స్ట్ ఇంకా స్పోర్ట్స్ గ్రౌండ్ కూడా చూపిస్తా. ఇది జస్ట్ వన్ ఆఫ్ ద గ్రౌండ్ అనమాట. ఇప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ద క్యాంపస్కి అయితే వచ్చాం కదా, ఇక్కడ బస్సెస్ చూస్తున్నారు కదా. సో స్టూడెంట్స్ అంటే కొంచెం పెద్ద క్యాంపస్ కాబట్టి స్టూడెంట్స్ ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళడానికి బస్సెస్ అవి తిరుగుతూ ఉంటాయి అనమాట, ఎవ్రీ 5-10 minutesకి. సో మేము జస్ట్ ఒక బస్ ఇందాక మిస్ అయ్యాం, సో వాకింగ్ అది చేస్తున్నాం అనమాట. సో టైమింగ్స్ అవన్నీ ఉంటాయి, ఆ బస్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే టైమింగ్స్ అవి చూసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇది జస్ట్ అదర్ సైడ్ ఆఫ్ ద క్యాంపస్కి వచ్చాం. ఇది చూడండి, మంచి చిన్న లేక్ లాంటిది ఏదో ఫామ్ అయింది, హిల్స్ అంతా కూడా, ఇంకా అంటే హిల్లీ ఏరియాలోనే ఉంది ఇంకా క్యాంపస్. సో హిల్స్ అవన్నీ కూడా ఇంకా పార్ట్ ఆఫ్ ద క్యాంపస్ లాగా. చూడండి కొంచెం అటువైపు ఉంది కదా, అక్కడ మీకు బిల్డింగ్స్ అవి కనబడుతున్నాయి కదా, అక్కడ మన క్యాంపస్ అది ఉన్నట్టుంది. సో అక్కడికే మనం వెళ్తున్నాం అనమాట. సో కొంచెం సేపు నడవాల్సి ఉంటుంది. సో లెట్ us గో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ ఒక జంక్షన్ లాగా వచ్చాం అనమాట. అక్కడంతా హిల్స్ అదంతా మొత్తం చూడడానికి ఒక రాక్ లా ఉంది. ఇక్కడ ఇంజనీరింగ్ వర్క్స్ డివిజన్ అని చిన్న ఒక బిల్డింగ్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనం చూడండి సహయాద్రి క్యాంపస్ అని ఉందన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనం ఇలా వెళ్తే మనకి సహయాద్రి క్యాంపస్కి వెళ్తాం. అండ్ రైట్ సైడ్ అంతా కన్స్ట్రక్షన్ సైట్స్, నెక్స్ట్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కదా. సో మనం అయితే ఇప్పుడు అదర్ సైడ్ విచ్ ఇస్ సహయాద్రి క్యాంపస్కి అయితే లోపలికి వెళ్ళిపోతాం. చూస్తున్నారు కదా, ఇందాక మనం మీద నుంచి చూసాం కదా, అదే కొండలు మనకి ఎక్కడి నుంచి కూడా మళ్ళీ కనబడుతున్నాయి అనమాట. వ్యూ అది చూడండి, మంచి పొగ. ఇంకా ఇప్పుడు టైం 11 ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా పొగ అంతా ఉందన్నమాట, ఫాగ్ ఇదంతా కూడా, మంచు, ఆ హిల్స్ భలే ఉన్నాయి అసలు వ్యూస్ అవి చూస్తుంటే. అదే ఫైనలీ మనమైతే మన మెయిన్ బిల్డింగ్ అయితే వచ్చాం అనమాట, అకాడమిక్ మెయిన్ బిల్డింగ్. అబ్దుల్ కలాం, డాక్టర్ APJ అబ్దుల్ కలాం బ్లాక్ అనే దీని పేరు పెట్టారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి డైరెక్టర్ కానీ ఇక్కడ రిజిస్టర్ ఇవంతా ఉంటారు కదా, డీన్స్ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారనమాట, అకాడమిక్ సెక్షన్. సో పేమెంట్ సెక్షన్ ఇదంతా కూడా ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడైతే లోపల అలౌడ్ ఉండదు, బట్ బయట నుంచి చూపిస్తున్నా. అండ్ దాని తర్వాత మనం ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం హాస్టల్స్ ఏరియా అటువైపు. సో వీఆర్ వాకింగ్ పాస్ట్ ది మెయిన్ బిల్డింగ్ అనమాట. సో క్యాంపస్కి వెళ్తున్న దారిలో మనకి ఇక్కడ కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా. సో ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ ఒక బ్లాక్ రీసెంట్గానే ఓపెన్ అయిందంట. సో బట్ ఇంకా అది ఏంటి అన్నది ఇంకా డిసైడ్ చేయలేదు. బట్ వెనకాతల వ్యూ అదంతా కూడా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఐ థింక్ ఇదంతా ఏవో హాస్టల్స్ కానీ లేదా అకాడమిక్ బ్లాక్స్ అలాంటిది ఏదో ఉండొచ్చు అనుకుంటున్నా. బట్ ఇది నాకు చూడడానికి అయితే కొంచెం ఆడిటోరియం లాగా అనిపిస్తుంది. బట్ లెట్ us see, మేబీ ఇన్ ఫ్యూ మంత్స్ ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయొచ్చు, ఎవరైనా ఇక్కడ జాయిన్ అయ్యి ఇది ఏంటి అన్నది తెలిస్తే ప్లీజ్ కింద కామెంట్ చేసి చెప్పండి. సో వెళ్తున్న దారిలో ఇప్పుడే మనం APJ అబ్దుల్ కలాం బ్లాక్ చూసాం కదా, వెళ్తున్న దారిలో మనకు ఒక ప్లేస్ దగ్గర మన బ్రదర్ యాప్ చూపిస్తున్నారు అనమాట. ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా, వాల్ అండ్ ఫెన్స్ ఇవన్నీ కట్టారు. అండ్ ఇటువైపు కూడా ఫెన్స్ ఉంది. ఇదే ప్లేస్ లో ఎక్కువ ఒకప్పుడు ఎలిఫెంట్స్ అవి వచ్చేవంట, పక్కనంతా ఫారెస్ట్ ఇందాక చూసాం కదా, ఆ ఫారెస్ట్ నుంచి ఎలిఫెంట్స్ అవి వచ్చేసేవంట. సో అవన్నీ ఇప్పుడైతే ఇంకా రాలేవు, ఎందుకంటే చూస్తున్నారు కదా పెద్ద మంచి ఒక భారీ గోడ లాంటిది ఒకటి కట్టేశారు. బట్ ఒకప్పుడు ఎలిఫెంట్స్ అవి ఇక్కడికే వచ్చేవి, క్యాంపస్ లోపలికి కూడా అప్పుడప్పుడు వచ్చేసేవి అని చెప్తున్నాడు అనమాట. సో వీలైతే ఎలిఫెంట్ వీడియో కూడా అడిగా అనమాట, ఏమైనా దొరికితే పంపి బ్రో యాడ్ చేద్దామని. సో అది కూడా ఒకవేళ వీలైతే యాడ్ చేస్తాను. ఓకే, ఇటువైపు అంతా చూస్తున్నారు కదా, ఇటువైపు కూడా మొత్తం మనకి ఫెన్స్ అది ఉందన్నమాట, ఎలక్ట్రిక్ కాదు బట్ నార్మల్ ఫెన్స్, వైర్డ్ ఫెన్స్. సో ఇది గైస్ మనం అయితే రోడ్ ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసామని చెప్తున్నారు. ఇంకో 200 meters లో మనకి క్యాంపస్ సహయాద్రి క్యాంపస్కి అయితే వచ్చేసాం అనమాట, ఇంకొక 100 meters లో.
జస్ట్ ఇప్పుడు మన ఆపోజిట్ బిల్డింగ్ కనబడుతుంది కదా, అది మెస్ అండ్ జిమ్ అనమాట. ఆఫ్ కోర్స్ మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. అండ్ అలుమ్నై పార్క్ అనేది దాని జస్ట్ ఆపోజిట్ లోనే ఉందన్నమాట. సో అలుమ్నై, ఐ థింక్ అలుమ్నై హ్యాస్ డొనేట్ చేసిన పార్క్ అనుకుంటా, వాళ్ళు ఫండ్స్ ఇచ్చిన దాంతో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం చిన్న పార్క్, ఒక చిన్న ఏదో రిఫ్రెష్మెంట్కి కొన్ని బెంచెస్ కూడా వేసారు. స్టూడెంట్స్ ఎవరైనా వచ్చి మంచి ట్రీస్ అవన్నీ కూడా నాటారనమాట. అండ్ ప్రతి దగ్గర ఇన్ఫర్మేషన్తో సహా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కొరల్ ట్రీ అంట, ఒక QR కోడ్ కూడా ఇచ్చి, సో మంచి ఇన్ఫర్మేషన్ ఏ ట్రీస్ కాదు అన్ని కూడా ఇండియన్ స్కాలర్ ట్రీ అనే ఉంది. మీకు కనబడుతుందా లేదో, జూమ్ చేసి చూపిస్తా చూడండి. QR కోడ్ ప్లస్ ఇన్ఫర్మేషన్ అది పెట్టి, అండ్ చిన్న పార్క్ అనమాట, బాగానే ఉంది. సో లెట్ us గో. ఇప్పుడు మనం గ్రౌండ్ అది కూడా ఇక్కడ ఉంది గైస్, క్రికెట్ గ్రౌండ్. ఇంకో గ్రౌండ్ అని చెప్పా కదా, అది కూడా చూద్దాం. మెస్, దాని తర్వాత హాస్టల్, క్లాస్ రూమ్స్ అవన్నీ మొత్తం క్యాంపస్ మిగిలిందంతా చాలా ఉంది మనం కవర్ చేయడానికి. సో స్టే ట్యూన్డ్ లాస్ట్ వరకు కూడా. సో అది గైస్.